బంగ్లాదేశ్ లోపల ఒక పకడ్బందీ ఆలోచనతో అక్కడ ముస్లిం జిహాద్ తీవ్రవాదులు ఏదో రిజర్వేషన్ అని చెప్పి పైకి చెప్పుకోవడం మాత్రమే. ఆ రిజర్వేషన్ ఎప్పుడు ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు భారతదేశం యొక్క ఆర్మీ ఆ రోజు భారతదేశం ప్రభుత్వం 3 లక్షల మంది సైనికులను కోల్పోయి బంగ్లాదేశ్ ఏర్పడడానికి సహకరించింది. రిజర్వేషన్ సాగుతోటి బంగ్లాదేశ్ లో హిందువులందరినీ ఇక్కడి నుంచి పంపించేసేయాలి, చంపేయాలి, వాళ్ళ జనాభా తగ్గాలనే ఒకే ఆలోచనతో 27% ఉన్న హిందువులు ఇవాళ 9% రావడం జరిగింది. అక్కడ హిందువులను పారగొలితే వాళ్ళ ఆశ దొరుకుతుంది, వాళ్ళ భూములు వీళ్ళ దొరుకుతాయి. ఏమైనా జనాభా దురాలోచనతో మాత్రమే అక్కడ ఉన్న జిహాద్ తీవ్రవాదం ముస్లింస్ ఏమంటే ఒక పకడ్బందీ ప్లాన్ తోటి వాళ్ళ బంగ్లాదేశ్ మీద దాడి జరిగింది. అమాయక హిందువులను మహిళల్లో పార్చుకోవడం జరిగింది, జనన రంగం లోపల యాసుకోవడం జరిగింది. మహిళలను తేడలేదు, పురుషులను తేడలేదు, నన్ను రోడ్ లోపల ఉరి తీయడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితితో భారతదేశంలో ప్రతి హిందువు ఇవాళ ఆలోచించాలి. పాకిస్తాన్లో అదే పరిస్థితి, హిందువులని దారుణంగా చంపడం జరిగింది. అనేక మంది కూడా ఆ దేశం నుంచి పారిపోయి మన దేశం రావడం జరిగింది. అక్కడ ఉన్న హిందువులు ఇవాళ బతుకుతున్నామంటే బతుకుతున్నారు. ఎంత దారుణంగా బతుకుతున్నారో మనకు తెలియని పరిస్థితి. తెలిసిన కానీ మన దగ్గర రాజకీయ పనికి మన రాజకీయాలతోటి పట్టించుకోలేని పరిస్థితి.
ఆఫ్ఘనిస్తాన్ ఉన్న పరిస్థితి ఏంటి వల్ల, బంగ్లాదేశ్ ఉన్న పరిస్థితి ఏంటి వల్ల, పాకిస్తాన్ లో పరిస్థితి ఏంటంటే హిందువుల చిన్నాలు మొత్తం తొలగించడము, మందిర పైన దాడి చేయడము, అమ్మాయిల పైన దాడి చేయడము, ఆవులను కోసుకోవడము, హిందువుల నుంచి కాల్ చేయడం అనే ఒకే ఒక దురాలోచనతో ఈరోజు ఇస్లాం అనే వ్యవస్థ పనిచేస్తుంది. హిందువులు మనం ఆలోచించాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులకు భారతదేశం మాత్రమే ఆధారం. వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. భారతదేశంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, హిందువులు ఏం చేశారు, మమ్మల్ని ఏ విధంగా కాపాడతారనే ఒకే ఆలోచనతో ప్రపంచ దేశాల్లో హిందువులు బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళ మనకు ఆధారం పాకిస్తాన్ లోపల, బంగ్లాదేశ్ లోపల కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ లో కావచ్చు, ఏ ఇస్లామిక్ దేశంలో కావచ్చు, హిందువుల పైన దాడి జరిగితే దానికి మనము స్పందించాలి, వాళ్ళని కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే రక్షించగలుగుతాం. హిందూ రాజకీయ నాయకులారా, మీకు ఒకటే కోరుతున్నాం, బాబు ఎలక్షన్ వచ్చేటప్పుడు ఏమని చేసుకోండి, ఏ ప్రభుత్వం అన్న రాని, ఎవరైనా ఉండండి, అభ్యర్థులు లేదు. కానీ హిందువులకు అన్యాయం జరిగితే రండి, బయటికి రండి, మాట్లాడండి. చాలా సంఘాలు ఉంటాయి. ఎక్కడో ఒక ముస్లింకు వేరే దేశం లోపల ఒక చిన్న దాడి జరిగితే భారతదేశం లోపల టోపులు పెట్టుకొని రోడ్డు పైకి వచ్చి శాంతి ర్యాలీలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు, బంద్లు చేస్తారు. అరే బాబులారా, హిందువుల మనుషులు కావు, హిందువులు మనుషులు కాదు, హిందువుల ఆత్మలు కావు. ఒక ముస్లిం అయితేనే మీకు పనికొస్తారా? హిందువులు ఎవరు పనికిరారా? సిగ్గు శరమున హిందూ రాజకీయ నాయకులారా, మీకు బుద్ధి ఉండే, మీకు శరం ఉండే, మీరు మనుషులైతే, మానవత్వ వ్యక్తులైతే మీరు ఆలోచించాలి. వల్ల ప్రతి బంగ్లాదేశ్ లో హిందువులు జరుగుతున్న అన్యాయం పైన మీరు మాట్లాడాలి. అవసరం అంటే మనం హిందూ వ్యతిరేక సంఘటన జరిగినప్పుడు బయటకు వచ్చి పోరాడడం, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటే బాధ్యత మన అని చెప్పేసి ప్రతి హిందువు ఆలోచించాలి, ప్రతి నాయకుడు ఆలోచించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ యువత దేశం గురించి ఆలోచిస్తుంది, ధర్మం గురించి ఆలోచిస్తుంది, సమాజం గురించి ఆలోచిస్తుంది. రాజకీయ నాయకులు ఆలోచించండి, ఓటు బ్యాంకు రాజకీయాలు మర్చిపోండి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్యాయమని హిందువులను కాపాడే విధంగా ప్రతి నాయకుడు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నా. అందరికీ జై శ్రీరామ్.